హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్ మహాలక్ష్మిని. ఏంటి హడావుడి అనుకుంటున్నారు? ఏం కాదండి, తిరుపతమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నాం కదండి. అందరు రెడీ అవుతున్నారు గుడి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే మేమైతే కోళ్ళు కోసుకున్నాం కాబట్టి బూర్లు అవి వండుకుని కోళ్ళు కోసుకుంటాకైతే గుడి దగ్గరికి వెళ్తున్నామండి. అందరూ రెడీ అయిపోయాం. చూడండి గుడి దగ్గర ఎంత బాగుందో. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇంత లెక్క రామండి. అసలు వస్తామా రామా అనుకున్నాం, కానీ ఆ తల్లిదయ వల్ల చక్కగా వచ్చామండి గుడి దగ్గరికి. మొత్తం దారిలో మొత్తం పసుపు కుంకుమ చీర జాకెట్లు కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. మనం ఏం పట్టుకెళ్ళిన అవసరం లేదు, డబ్బులు ఇస్తే అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు అక్కడికి. గుండి చూడండి కొండలు అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అలాగే గుడి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మేము వద్దామా మానేద్దామా అనుకున్నాం, కానీ చాలా బాగా జరిగిందండి ఇక్కడ దర్శనాలు. ఏంటి ఇక్కడ చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోలేదు. ఇంత దూరం ఎప్పుడూ రాలేదు కాబట్టి మేము వెళ్తే ఎక్కువగా తిరుపతి అయితే వెళ్తాము. పెద్ద తిరుపతి లేకపోతే మా చుట్టుపక్కల గుళ్ళకే వెళ్తాం, కానీ ఇంత లెక్క అయితే ఎప్పుడు రాలేదు. పిల్లల్ని తీసుకుని వచ్చాం. చాలా బాగుందండి గుడి దగ్గర అయితే. అన్నీ మనకి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంకా దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇక్కడ. ఎవరన్నా రావాలనుకుంటే తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. చూస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ ఎంత బాగుందో. అలాగే ఆ తల్లిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. అందరూ అంటారు కాబట్టి మేమైతే తప్పకుండా వెళ్ళాలి, ఒకసారన్నా విజిట్ చేయాలనేసి తప్పకుండా మేమైతే వచ్చామండి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మనస్ఫూర్తిగా తల్లికి దండం పెట్టుకోండి. అనుకున్న కోరికలు అయితే తప్పకుండా జరుగుతాయి. నేనైతే ఒక కోరిక అనుకున్నాను, అది జరిగాక మళ్ళీ వస్తానమ్మా అని అయితే ఖచ్చితంగా దండం పెట్టుకుని అయితే వచ్చాను. తర్వాత మేమైతే బూర్లు అయితే వండుకుని కోళ్ళు కోసుకుని అక్కడి నుంచి మళ్ళీ మేమున్న రూమ్ కాడికైతే వచ్చేసామండి. వచ్చేసి హడావుడి సరిపోతుంది. ఎందుకంటే జనం మీద కొంచెం ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా కానీ చాలా బాగా జరిగింది మాకైతే ఈ ట్రిప్పు. మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది, అంత బాగుందండి ఇక్కడ వాతావరణం కానివ్వండి, తల్లి దగ్గర ఉన్న ప్రశాంతత కానివ్వండి, అందరికీ కూడా చాలా బాగుంది. చూడండి అసలు జనం అయితే ఇసుకే తీరాలరు, అంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎక్కువగా తెలంగాణ నుంచి అయితే బాగా వస్తారంటండి ఇక్కడ. మన ఆంధ్రాలో చాలా తక్కువ అనుకుంటా, కానీ తెలంగాణ నుంచి అయితే బాగున్నారు జనం. ఎక్కడ చూసినా డప్పులతోటి అమ్మవారికి మేకపోతులు కోసుకుంటా చాలా బాగుంది గుడి దగ్గర. ఎవరి కాళ్ళు కూడా ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు కోడిని కోసుకునే వాళ్ళు కోడిని, మేకని కోసుకునే వాళ్ళు మేకని, అన్నీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. అలాగే ఇదిగోండి ఆవులు కూడా గోమాతలు కూడా పెట్టారు. అక్కడ మనకి ఆవులకి పెట్టాలి అనుకుంటే అక్కడ 10 రూపాయలు ఇస్తే ఒక కట్ట ఇస్తున్నారండి. ఆ కట్ట అరటిపళ్ళు కూడా మనం పెట్టాలనుకుంటే దగ్గరికి వెళ్ళి పెట్టవచ్చు. అసలు చూడండి గుడి ప్రాంతం చుట్టూరు కూడా చాలా చాలా బాగుంది. అసలు ఇలాంటిదైతే నేను ఇదే ఫస్ట్ టైం అండి, ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఎంత బాగుంటుందని అయితే అస్సలు అనుకోలేదు, కానీ మేము రాకపోతే ఇవన్నీ కూడా మిస్ అయిపోదామండి. అంత బాగుంది, రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. మా పిల్లలు నేను కూడా డప్పులు కొడుతుంటుంటే కాసేపు నుంచుని అయితే చూస్తున్నాం. ఎందుకంటే నాకు డప్పుల సౌండ్ అన్నా చాలా ఇష్టం కాబట్టి కాసేపు డప్పులు కొడుతుంటే సర్లే కాసేపు నుంచుందామని అయితే నుంచుని చూస్తున్నాం. తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి. దర్శనంలో లోపలికైతే ఫోన్లు అలవ్ లేదన్నారు. ఫోన్లు అయితే బయట పెట్టేసి మా అబ్బాయిని నుంచోబెట్టి వెళ్ళాం. దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి మా వాళ్ళు బూర్లు వేశారు కదండి, ప్రసాదం కింద బూర్లు టిఫిన్ కింద అయితే పెడుతున్నారు. అందరం బూర్లు అయితే తినేస్తున్నాం. తర్వాత వంటలు అయ్యేటప్పటికి లేట్ అవుద్ది కాబట్టి చికెను బిర్యానీ చేశారు కాబట్టి లేట్ అవుద్దని చక్కగా తినేసి మళ్ళీ సాయంత్రం అప్పుడు మళ్ళీ షాపింగ్కి అయితే మొదలెట్టామండి. మా వాళ్ళందరినీ తీసుకుని వర్షం పడింది ఇక్కడ, అయినా సరే బందగా ఉన్నా సరే అబ్బాయి లేదు వచ్చి చూడాలి అనేసి ఆత్రుతతో వచ్చేసి చూస్తున్నాం. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.